దేశంలో 3 సార్లు మీరు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉంది తప్ప అసెంబ్లీలో మీరు ఇప్పటివరకు అధికారం దాని గురించి అసలు ఈ మధ్య కాలం మీరు చూస్తూ ఉన్నారు. మొన్నటిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటు సాధించి సగం ఎంపీ సీట్లను గెలుచుకొని రేపటి ఎన్నికలకి తెలంగాణలో ఏర్పడిపోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి ఒక మెసేజ్ ఉన్నది. ఇప్పటికే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని చూసినాం, దాని పరిపాలన ఏందో అనుభవం అయింది కాబట్టి వాళ్ళకు మళ్ళీ ఓటేసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైంది కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదాలను నడవాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే నిజమైన పార్టీ అని చెప్పి ప్రజల భావన ఉంది. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. మా నాయకత్వం అంతా కూడా, ఢిల్లీ నాయకత్వం అంతా కూడా సమగ్రమైన ఆలోచనతో, సమగ్రమైన ప్రణాళికలతో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది.